ఇలాగే రాక్షసున్నది జాగ్రత్త అని సుగ్రీవుడు చెప్పాడు. ఇతనికి గుర్తుకొచ్చింది. ఏం చేశారు? ఒక్కసారి శరీరాన్ని పెంచాడు. సురస శరీరాన్ని పెంచింది. 10, 70, 30, 40, 50 అలా నూరామడల ఘోర సాగరం ఎంత ఉందో సాగరం అంతా కూడా రాక్షసుడి కదండి పెరిగిపోయింది. ఇది వరకటి అనుభవం ఉన్నది కదూ. అంగుష్ఠమాత్రుడై హనుమ నోటిలో ప్రవేశించి లోపలికి దూరి ఆ మర్మస్థానములను తెంచి అంటే గుండెలను చీల్చి చంపి బయటకు వచ్చేసాడు. మరి ఇదేమిటండి, ఇందాక కూడా స్త్రీయే కదా, ఆమెను చంపలేదు, ఈమెనెందుకు చంపాడంటే విహిత కర్మాచరణీయము, అహిత కర్మాచరణీయము అని రెండు ఉంటాయి మనకి. విహిత కర్మాచరణీయం అంటే ఆచరించవలసినది ఒకటి ఉన్నది, అది ఆచరించి తీరాల్సిందే. అహిత కర్మాచరణీయము అంటే ఆచరించకూడదు, ఆచరించే వాళ్ళ దగ్గర ఉండకూడదు. ఎప్పుడు అలవాటైంది మనకి. ఆ పక్కకు పోయి ఒక 5 నిమిషాలు కాల్చుకుని వస్తాం. ఇది ఎందుకు పని చేయదు, ఎందుకో అలవాటైంది. ఎప్పుడో 10th చదివేటప్పుడో అనుకోండి. ఇది నిషిద్ధ కర్మ. ఆ నిషిద్ధ కర్మని ఎప్పటికప్పుడు సంహరించాలి, విడిచిపెట్టేయాలి. అంటే నేను ఉపమానంగా దీన్ని చెప్పాను, ఇంకా దేనికి వెళ్తుంది. అలా అహిత కర్మాచరణీయం, వాడిని విడిచిపెట్టేయాలి. ఇది సింహిక హింసించున్నది, దీన్ని మర్మస్థానంలో తుంచి చంపివేయాలి. నాగమాత అనుసరించాలి, కర్మ చేయాలి కదండి. అందుకని నాగమాతను అది సురస దేవత చేత కొనుక్కుని వచ్చింది, ఆశీర్వదించుకుని వచ్చాడు. ఇక్కడ సింహికని చంపేశాడు. అలా గండములన్నీ గడచిన హనుమ నిండు విజయమున నింగికి నెగిరెను. ఎదురుగలంకాపురము కనబడెను, మదిలో హనుమకు ముదము కలిగెను. నారికేల పున్నాగవనములు, ఆమ్రపనస ఖర్జూర వృక్షములు, సురభిల కుసుమ విరాజిత తరువులు, పరమానందము కూర్చెను హనుమకు. శ్రీ హనుమంతుని దివ్య కథ ప్రీతిగా వినుడి. సువేలగిరిపై తెల్లముగా కనిపించెను లంక, స్వర్ణలంక ధగమని మెరిసిపోతూ కనిపిస్తోంది, తెల్లగా మరిసిపోతోంది. సువేలగిరిపై వాలాడు, మహేంద్రగిరి పర్వతం నుంచి ఎగిరాడు, సువేలగిరిపై వాలాడు. ఏమిటి తేడా వచ్చిందా సౌండ్? ఓహో, ప్రభాతే దర్శనం దీపం దర్శయామి. అలా సువేలగిరిపై వాలాడు. అంటే పంతులు గారు వచ్చేస్తారేమో. సువేలగిరిపై వాలాడు, చూస్తూ ఉన్నాడు. ఇంకా ఇలా కొద్దిగా వెలుగురేఖలు ఉన్నాయి. ప్రొద్దుపోయాక లంకలోకి వెళదామని చూస్తూ ఉన్నాడు. అక్కడ చచ్చాడుతూ ఉన్నాడు. ఓనీ వానరా ఆగరా వానరా, నేనెవ్వరినో ఎరుగుదు వటరా, నేనీ లంకాపుర రక్షకిని, రావణుడి పురి రక్షించుటకై నన్ను కావలిగా నియమించెనురా. ఆగరా వానరా ఆగరా వానరా. లంకిని అక్కడ ఉంది ఆ గేటు దగ్గర. ఏ ఆగు, ఎవరు నువ్వు అని చెప్పి గద్దించింది. లంకిని గురించి ఈయన ఏమి చర్చిపోలేదు. ఈయన ప్రశ్నిస్తున్నాడు చూడండి. కాత్వం విరూపనయన, వికృత నేత్రం. విరూపనయనములు అంటే అందమైన కళ్ళు కాదండి, వికృత నేత్రములు గలదానా, నీవెవరు నన్ను ప్రశ్నిస్తున్నావు అని. చూడండి అంత వాళ్ళ సామ్రాజ్యానికి వెళ్ళాడు లంకకి. అక్కడ లంకిని వాళ్ళది రాజ్యం. ఆవిడ అడిగింది, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావని. నేను ఫలానా అని చెప్పాలి కదండి. వికృత నేత్రములు గలదానా, నీవెవరు అని అడిగాడు. ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు కదండి. గొడవ ఎక్కడ మొదలవుతుంది? యుద్ధం. వంట అయిందా, క్యారేజ్ అయిందా అని చెప్పి అడిగాడు భర్త. ఇదిగోండి అయిపోతుంది, ఒక్క నిమిషం, కొంచెం ఈవేళ లేటు, లేకపోతే గ్యాస్ లేదు, కట్టెల మీద చేస్తున్నాను, ఒక్క నిమిషం పెట్టేస్తున్నాను అన్నారనుకోండి ఆ శ్రీమతి గారు. ఒడ్డులే, నాకు బస్సు ట్రైన్ దాటిపోతుంది, నేను ఈవేళ క్యాంటీన్లో భోంచేస్తాను, పర్లేదు నువ్వు హడావిడి పడకు అని చెప్పేసి ఆయన వచ్చేస్తాడు. అదే వంట అయిందా అన్నాడు భర్త. ఎలా అవుతుంది? వంట అయిందా అన్నది ప్రశ్న. ఎలా అవుతుంది? గ్యాస్ లేదు, 3 రోజులు బట్టి చెబుతున్నాను, ఉల్లిపాయలు తెమ్మన్నాను, కూరగాయలు తెమ్మన్నాను, ఏం పట్టించుకోరు. అది ఇది ప్రశ్నకు ప్రశ్న. యుద్ధం అక్కడే మొదలవుతుంది. ఎందుకు అవ్వదు?
అని చెప్తాడు. తమలపాకుతో ఆయన ఒకటంటే తలుపు చెక్కతో ఈవిడ ఒకటి ఉంటుంది. అది ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. అలా లంకిని అడిగింది, ఎవరయ్యా నువ్వు, ఎందుకు ఇక్కడ తిరుగుతున్నావు, నీవెవరు నన్ను ప్రశ్నిస్తున్నావు అంటున్నాడు హనుమ. చెప్పింది, నేను ఈ లంకాపురి రక్షకుని, రావణుడు నన్ను కావలిగా నియమించాడని చెప్పి. అయినా సరే వినలేదు. ఏం చేశాడు హనుమంతుడు, ఎడం చేత్తో ఒక ముష్టిగోతాన్ని గుద్దాడు, ఒక్క పిడికిని గుద్దాడు లంకిని. ఎప్పుడైతే, అంటే కుడి చేత్తో బలం ఎక్కువగా ఉంటుందని ఎడం చేత్తో గుద్దాడు, స్త్రీ కదా అని. ఎప్పుడైతే ఎడం చేత్తో ఒక పిడికిని బిగించి గుద్దాడో కుప్ప కూలిపోయింది తాటికి. ఆమెకి బ్రహ్మదేవుడు వరం ఉన్నది, ఒక వానరుని చేతిలో నేను అపజయం పొందిన నాడు ఈ లంక సర్వనాశనం అవుతుందని నాకు బ్రహ్మదేవుడు వరం ఉన్నది. హనుమా, నిన్ను అడ్డగించేవారు ఎవరు లేరు, వెళ్ళు అని చెప్పి దారి వదిలిపెట్టేసింది. లేకపోతే చంపేస్తాడు ఈయన. అయితే ఈయన ఏం చేశాడు, దారి ఉంది కదండి, దారి మీద రాకుండా అద్వారేణ మహాబాహు ప్రాకారం అభిపుప్లవే అన్నారు వాల్మీకి. అద్వారేణ అంటే ద్వారము గుండా కాకుండా ప్రాకారం అభిపుప్లవే, ప్రాకారాన్ని లంఘించి ఒక్కసారి జంప్ చేసి వెళ్ళాట. అది ఎలాగూ ఎడమకాలు ముందు పెట్టి. అంటే ఎడమకాలు ఎందుకంటే ముందు పెట్టడం అంటే, వచ్చిన కొత్త పాటల్ని అమ్మ కుడికాలు ముందు పెట్టు అంటుంటాం మనం. కుడికాలు సూచకం, ఎడంకాలంటే నాశనం. అందుకని ముందు ముత్తైదువులు అందరూ కుడికాలు పెట్టామా అంటూ ఉంటారు. ఎడమకాలు ఎవరు మన శత్రు సైన్యానికి ఇది చేయడానికి, తప్పింప చేయడానికి మన ఫోర్సెస్, మిలిటరీ, పోలీసు వాళ్ళు, నక్సలైట్స్ అలాగే గమనిస్తూ ఉంటారండి. పోలీసులు మనం కూర్చొని ఉన్నాం ఇక్కడ, మీరు లేచినట్లే లెఫ్ట్ లెగ్ ముందు వస్తుంది పోలీసు వాళ్ళకి. అందరికి మిలిటరీలో ఉన్న యూనిఫామ్లో పనిచేసిన వారు ఎవరైనా కూడా ఆటోమేటిక్గా కూర్చున్నాం, లేచాం, ఎడమకాలే ముందు వస్తుంది మీకు. అది అలవాటు, ప్రాక్టీస్. ఈ ఎడమకాలు ఎందుకంటే శత్రునాశనానికి సూచకంగా. అలా హనుమంతుడు ఏం చేశాడు, ఎడంకాలు ముందు పెట్టాడు. అది ఎలాగో అద్వారైన మహాబాహు ప్రాకారం అభిపుప్లవే, ప్రాకారాన్ని దాటి లోపలికి వెళ్ళాడు. వెళ్ళి చూస్తూ ఉన్నాడు. ఆహా, చక్కగా ఉంది ఆ స్వర్ణలంక. అక్కడ వాళ్ళంతా ఆభరణాలు ధరించి బంగారు చాలా సుందరంగా ఉన్నట్టండి, బంగారు తీగల్లా మెరిసిపోతూ ఉన్నారు. ఆ స్త్రీలంతా కూడా తిరుగుతూ ఉన్నారు, సంగీతం వినిపిస్తూ ఉంది అక్కడ. లలిత లలిత నవరాగ భరితములు విలసిత తాళ విలాసగమకములు, లలిత లలిత నవరాగ భరితములు విలసిత తాళ విలాసగమకములు, సుందర సుమనోహరగానములు వీణులతో విందులు చేయగ శ్రీ రఘురామ కథామృత సారం. అంత చక్కగా తిరుగుతూ ఉన్నారండి. అంగరాగములు అలంకరించుకుంటున్నారు, బంగారు ఆభరణలు ధరించి ఉన్నారు, బంగారు తీగల వలె మెరిసిపోతూ ఉన్నారు లంకలో సుందరాంగులు. వాళ్ళని చూస్తూ ఉన్నాడు, కొంచెం వృద్ధి పోవాలని చూస్తూ ఉన్నాడు. అంతలోన తారాగణయుతుడై ఆకాశాన ఉదయించే చంద్రుడు, సీతను వెతకెడి హనుమంతునకు చేతిలోని కరదీపిక ఎనగా. మన చేతిలో టార్చ్ లైట్ అంటే కరదీపిక కాగడ వలె చంద్రోదయం జరిగిందటండి. అంటే సాయంకాలం సూర్యాస్తమయం 6 గంటలకి, సూర్యోదయం 6 గంటలకి, సూర్యాస్తమయం 6:10 నిమిషాలకి అన్నమాట. సూర్యాస్తమయం అయిపోయింది, చంద్రోదయం జరిగింది. ఆ చంద్రోదయం ఎలా ఉందంటే సీతను వెతికే హనుమంతుడికి తోడుగా చంద్రుడు ఉదయించినట్టుగా ఉందన్నమాట. పిండి ఆరబోసినట్టుగా వెన్నెల ఉంది. చూస్తూ ఉన్నాడు, హనుమ సమయం కోసం చూస్తున్నాడు. సీతని ఇది వరకు చూచి ఉండలేదు ఎలా ఉంటుందనేది. ఎక్కడ వెతకాలి, ఎక్కడ చూడాలి, తిరుగుతూ ఉన్నాడు, ఎక్కడా కనిపించడం లేదు. వీళ్ళ రాక్షసులు మిలిటరీ వారి కన్నా ఎక్కువగా కాపలాగా వస్తున్నారు. వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే గాలిని కూడా, అంటే ఈ గాలి ఉంది చూశారు, మనకు కనిపించదు, దాన్ని బంధించగలమా, బంధించలేము. కానీ ఆ రాక్షసులు గాలిని కూడా పట్టి కట్టగల ఘనతర శక్తులు, పరమకుయుక్తులు, ఏ లీలను నేలోనికి గుదును, ఏ లీలను జానకిని వెతకుదును. ఎలా చూడాలి అమ్మ జానకిని, ఇది వరకు చూసి ఉండలేదు నేను. వీళ్ళ ఘటికులు, గాలిని కూడా కట్టి బంధించేటటువంటి రాక్షసులు. ఏ తీరును వెళ్ళాలి, ఎలా చూడాలి,
కుటిల భయంకర క్రూరాంగనలు అటునిటు కదలక కావలియుండిరో ఎటులుండునో ఆ జానకి రూపము ఏమి చేయుదును ఎక్కడికేగుదు అని హనుమంతుడు ఘనధీమంతుడు సీతను కానక చింతను చెందెను. రాజభవనములు మంత్రుల గృహములు రమణీయములో నెల్ల సదనములు విద్యున్మాలే విద్యుజీవల భవనములన్నీ పరిశోధించెను. ఎందు చూచినా ఎందు వెదకినా అందచందముల విందే కాని ఎందును జానకి జాడతోచక కుందెను హనుమా ఎందు బోధునని. తిరుగుతూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు, గృహాలు చూచాడు, రాజభవనాలు చూచాడు, ప్రతి సందు సందు రాజవీధులు చూచాడు. ఎక్కడ అమ్మ సీతమ్మ కనిపించడం లేదు. బాధపడుతూ ఉన్నాడు. ఎక్కడ తిరుగుదు, ఎక్కడ వెతుకుదు, ఎక్కడ తిరుగునా కూడా కనిపించట్లేదు. అయ్యో నా శ్రమ వ్యర్థమయ్యనే ఈ ఎడజానకి జాడగాననే. అయ్యో నా శ్రమ వ్యర్థమయ్యనే ఈ ఎడజానకి జాడగాననే. ఎడకేగుదు ఎందు చూతునని దిగులున ముందుకు కదలెను హనుమా. సీతారాముల పుణ్యకథ ప్రీతిగా వినుడి మోక్షసుధ. రామకథ నందమోక్షసుధ, రామకథ నందమోక్షసుధ. ఎక్కడ చూడను, ఎక్కడ వెతకను, అన్నీ వెతికాను, అన్నీ చూచి అసలు ఎక్కడా కనిపించడం లేదు. ఎలాగో అని బాధపడుతూ ఉన్నాడు. అనుకున్నాడు, నేను వెతకడం ఏమిటి అమ్మ సీతమ్మను? వెతికితే దొరికిందా జనకుడికి? జనకుడికి పొలం దున్నుతుంటే తనకు తానుగా దొరికింది. నేనెవరిని వెతకటానికి? వెతికేది నేను కాదు, నేను నాది అనేటటువంటి కర్తృత్వాన్ని విడిచిపెట్టి తన సర్వ వ్యాపారములు ఏకోన్ముఖం చేసి నీవే నాకు దర్శనం అసంగు తల్లి అని చెప్పి నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్య నమోస్తు రామాయ సలక్ష్మణాయ. రాముడు లక్ష్మణుడు సీతాదేవితో కలిసి ఉన్నటువంటి మీకు నమస్కరిస్తున్నాను. నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య, మరుద్గణములకు సూర్య చంద్రులకు కూడా నమస్కరిస్తున్నాను. నా కర్తృత్వం ఏమీ లేదు, నా ప్రయత్నం ఏమీ లేదు, నేనెవరిని వెతకడానికి, మీరే నాకు దర్శనం వసంగు తల్లి అని ఒక్కసారి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి రాముణ్ణి తలుచుకొని కళ్ళు తెరిచి చూచాడు. ఎదురుగా కనిపించింది. అప్పటి వరకు ఆయనకి కనిపించలా. చూచాడు, అన్నీ వెతకితి అన్నీ చూచితి కానీ కనలేద శోకవనమును బహుభట రక్షితమైన దీనిలో భద్రముగా సీతమ్మయుండును యుండునటంచును నామది తోచును. నామది చెబుతుంది, ఇందులో సీతమ్మ వారు ఉండుంటారు. ఇప్పటివరకు కనిపించలేదు, ఇందులోనే ఉన్నారు. అన్ని ఫలపక్షాదులతో నిండి ఉన్నది. ఇది చక్కని వనం, అది ఇందులో ఉండి ఉంటారు అమ్మ సీతమ్మ. ఇందులో చూద్దామని చెప్పేసేసి ఒక్కసారి లాగి విడిచిన బాణంలాగా ఆ అశోకవనంలో ప్రవేశించాడు. ప్రవేశించి చెట్టు గుబురులో దాగి శోభిల్లు శీర్షుపావృక్షం చెట్టు గుబురులో ఆకులు గుబురులో ఉండి చిన్నవాడై అంగుష్ఠమాత్ర సంభవో అద్భుత దర్శన అన్నారు వాల్మీకి. అంగుష్ఠము అంటే బ్రొటనవేలు పరిమాణము వాడై, అంటే ఇంత బొటనవేలు పరిమాణం కుదించుకుపోయాడు ఆయన. వాడై అందులో వేసేసాడు. బొటనవేలు పరిమాణం వాడయ్యండి. పృషదంశకమాత్రసన్, పృష అంటే పిల్లి అండి. పిల్లితోనే ఎందుకు పోల్చాలి? ఇంకా ఉడత పోల్చొచ్చు కదా, చిన్న జంతువు. మరి బొటకనేలు పరిమాణమే కదా.
పిల్లి అంటే మనకి కనిపించిన వస్తువు రాత్రి పిల్లి కంటికి కనిపిస్తుందండి. రాత్రి చూడగలిగిన జీవులు అవి, అందుకని పిల్లితో పోల్చారు. వృషదంశకమాత్రసన్ భగోవ అద్భుత దర్శనుడు, అద్భుత దర్శనం అంటారు. అలా చెట్టు గుబురులో కూర్చుని ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు అవకాశం కోసం. ఆ అశోకవనం ఎలా ఉంది? అయ్యా వర్ణించాలి, నేను తీసుకో దేవుడికే సమర్పించేయండి. నేను రైల్వేలో పనిచేసి రిటైర్ అయిపోయాను. నా నియమం ఇది, నశ్రేయో నియమం. ఏమంటే డబ్బులు మీరేమీ అనుకోవద్దు, దేవుడికే వినియోగించండి. నేను డబ్బులు తీసుకోనండి, ఏదో సరదా. ఇక్కడే ఇల్లు నాది, మన ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్ దగ్గర. అయ్యో పర్లేదండి. అంటే మా తండ్రి గారే ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు. ధన సంపత్తి, ఇల్లు, పొలము అన్ని ఆయన ఇచ్చున్నారు. మేము ఏదో చిన్నదో పెద్దదో ఉద్యోగం చేసి ఉన్నాం. 19లోనే రిటైర్ అయిపోయాను, నాకు 64 ఇప్పుడు. రిటైర్ అయిన తర్వాత ఏదో ఆధ్యాత్మిక విచిత్రం అంటే అనుసృత ధర్మంగా పరంపరానుగతంగా తాత తండ్రుల నుంచి సంక్రమించినది ఏదైతే ఉన్నదో దాన్ని 4 మాటలు చెప్పే ఉద్దేశంతో, చేదని కాదు, మన్నించాలి నన్ను. ఈ కమిటీ వారు ఎవరో తీసుకోండి, లేకపోతే దేవుడికే వినియోగించండి. అది అంటే వృషదంశకమాత్రసన్ భగో అద్భుత దర్శన. అద్భుత దర్శనుడై చెట్టు కొమ్మలో చూస్తూ ఉన్నాడు. హనుమంతుడు చూస్తూ ఉన్నాడు, సమయం కోసం నిరీక్షిస్తూ ఉన్నాడు. ఆ అశోకవనం శివున నీటిని చిమ్మే జల యంత్రములు తుంపరలను వెదజల్లును, పొగవలె పై గగయుచురేగగా ఇంద్రధనస్సులు ఏర్పడుచుండెను. వాటర్ ఫౌంటైన్లు ఉన్నాయటండి. ఆ వాటర్ ఫౌంటైన్ మన పార్కుల్లో ఉంటాయి, చూశారు? ఆ వాటర్ ఫౌంటైన్లో నీరు పెళ్ళిపుకుతూ ఉంటే, ఆ తెత్తుగా పెడుతూ ఉంటే ఇంద్రధనస్సులు ఏర్పడుతూ ఉన్నాయటండి. పొగవల్లిపై గగయుచురేగగా ఇంద్రధనస్సులు ఏర్పడుచుండెను. శోకమ్మను నది లేకయుంటచే అశోకమని పేరందినదేమో. అశోకవనం అంటే పేరేంటంటే శోకము లేనిదే అశోకవనము. దుఃఖము బాధలు ఏముండవు, ఒక స్వర్గం. శోకమ్మను నది లేకయుంటచే అశోకమని పేరందినదేమో. అయ్యా కూర్చోండి, కూర్చోవాలి, దయచేసి కూర్చోండి, నుంచుని ఉన్నారు మీరు. ఆవనమందలి అందము చందము నందనమందున నిందును గానము. ఇంద్రుని నందనవనంలో కూడా ఇంత అందం ఉండదటండి, అంత చక్కగా ఉంది ఆ వనం. అందులో కూర్చుని చూస్తూ ఉన్నాడు హనుమ. అక్కడ శింశుప వృక్ష ఛాయలో శుద్ధ పాడ్యమీ చంద్రరేఖల. శుద్ధ పాడ్యమీ చంద్రరేఖ అంటే ఆ పాడ్యమి రోజు సన్నగా వస్తుందన్నమాట అండి, ఒక్క రేఖ. మనం నూలుపోగు, చంద్రుడికో నూలుపోగని ఇస్తాం, దర్శనం చేసుకుంటాం. పాడ్యమి రోజు సన్నగా ఉంటుంది, మొదటి కళ. అంత సన్నగా బక్క చిక్కిపోయి మలిన దేహముతో మాసిన చీరతో. మలిన దేహం, స్నానపానాదులు లేవు, చీర వస్త్రం ఒకటే. మలిన దేహముతో మాసిన చీరతో కనుకొలు కుల్లజారిన బాష్పములు, ఆ కన్నుల కన్నీటి చారికలు. కన్నీటి చారికలు. అలా సంస్కారం లేక తైలధారావత్తుగా రామ 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 అని తపస్సు చేస్తూ రామున్నే ధ్యానిస్తూ ఆ చెట్టు కింద కూర్చుని ఉందటండి అమ్మ సీతమ్మ. అటువంటి సీతమ్మను చూచాడు హనుమంతుడు. ఈమె సీత అని చెప్పి నిశ్చయించుకున్నాడు. ముందు చూడలేదండి, అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. వెళ్ళి మాట్లాడితే వాళ్ళందరూ చూస్తారు, రాక్షసులందరూ, యుద్ధం వస్తుంది, కార్యం చెడిపోతుంది. అందుకని సమయం కోసం నిరీక్షిస్తూ ఉన్నాడు. ఈలోగా రావణుడు వచ్చాడు. అంటే రోజు వస్తున్నాడండి, చూచిపోతున్నాడు, వార్నింగ్ ఇచ్చిపోతున్నాడు. చూచాడు, నన్ను కనుగొనుమా నన్ను దేగనుమా. ఏవో సీత, నన్ను ప్రేమించితివేని ఈ సకల ప్రపంచాన్ని జయించి తెచ్చి నీ పాదాల ముందు ఉంచుతాను. ఈ లంకకు నిన్ను పట్టపురాణిని చేస్తాను. నన్ను ప్రేమించు, నువ్వు సుఖపడు, నన్ను సుఖపెట్టు. నన్ను కనుగొనుమా నన్ను దేగనుమా సీతా మంజుల రూప సమేత సుందరమగు వదనారవిందమును ముడుచుకొందు ఇది ఏలా బేల. అందములుగగా ఆనందముతో పలుకగయుండుట నీకిది మేలా.
భయపడి నాతో పలుకకుంటివా బంగారు చిలుక పగడపు మొల్లక సీతా సీతా నన్ను కనుగొనుమా నన్ను దయగనుమా. మన మనస్సు కూడా ఇలాగే చెబుతుందండి. ఈ కార్తీక స్నానాలు ఎందుకు, కాషాయ వస్త్రాలు ఎందుకు, ఒంటిపూట భోజనం ఎందుకు, ఇవన్నీ ఎవరు చెప్పారా, అక్కర్లేదు అని అలా చెబుతున్నాడు రావణుడు. రావయతి అసత్ప్రలాపాన్ కారయతి ఇది రావణ అంటారు. అసత్ప్రలాపి రావణుడు. ఎందుకు నువ్వు దహించుకుంటావు, సృష్టించుకుపోతావు, సుఖపడు, మమ్మల్ని సుఖపెట్టు, ఎందుకు భయపడుతున్నావు అంటే ఎప్పుడైతే రావణుడు తన దగ్గరికి వస్తూ ఉన్నాడో పెద్ద తుఫాను గాలికి కదలి వృక్షం అరటి చెట్టు ఎలా ఊగుతుందో అలా గజగజ వణిగిపోతూ తన బాహువులతోనూ తొడలతోనూ శరీరాన్ని దాచుకుంటూ అలా పక్కకు తిరిగి కూర్చుందటండి. ఎందుకు భయపడుతున్నావు అని చెప్పి రావణుడు అడుగుతూ ఉన్నాడు. నన్ను ప్రేమించు, నేను నీ పట్టపురాణిని చేస్తాను అని చెప్పి ఏవో 100 చెబుతూ ఉన్నాడు. వింటలేదు. చెప్పింది ఏమింది అమ్మ చెప్పింది, ఓ క్రూర రావణ, తల్లిలా చెబుతున్నాను విను. వదార్హమపి కాకుత్స కృపయా పర్యుపాలయత్. సంపదగినట్టు కాకాసురుని కూడా రక్షించాడు శరణ అంటే రామచంద్రుడు. కాకి బ్రహ్మాస్త్రం వేశాడండి కాకి మీద. అది ముల్లోకాలు తిరిగితే ఎవరు రక్షించలేదు, మళ్ళీ వచ్చింది ఇక్కడికే. వస్తే శరణు అంది. అలా చంపదగినటువంటి కాకాసురుని కూడా శరణు కోరితే రక్షించినటువంటి శరణాగత వత్సలుడు ఆ రాముడు. ఇప్పటికైనా నన్ను తీసుకెళ్లి రాముడికి అప్పగించు, శరణు వేడు అని ఒక తల్లిలా చెబుతూ ఉంది. మీ లంకలో ఎవరు పెద్దలు, బుద్ధిని చెప్పే పెద్దలు లేరా? నీకు అర్థం కావట్లేదు. రాముడు అంటే అగ్ని, నీవు మిడతవోలే రాముని అగ్నిలో భస్మం కాకు అని బిడ్డడికి బోధించినట్టుగా బోధిస్తుంది. వినలేదు. వాడికి కోపం వచ్చింది. కోపం వచ్చి తన సైనికులతో ఆదేశిస్తున్నాడు, ఓ సీత 2 నెలలు గడువు, 2 నెలలు గడువుండెను నీకిక, ఈలోగా నా చెయ్యను చేరాలి నువ్వు, లేదా ప్రొద్దుటి పూట భోజనంలో నిన్ను వండి వడ్డిస్తారు నాకు. అంటే మనిషి మాంసం కూడా తినేస్తారని రాక్షసులు. పొద్దుటి భోజనంలోనే అంటే ఈ సీతమ్మ తర్వాత హనుమంతుడు చెప్తుంది, ఈ విషయాన్ని చెప్పు, రాముడికి కోపం కలుగుతుంది, ఇలా చెప్పాడు రావణుడు అని. ఆయన వింటున్నాడు, ఈయన పైన ఉన్నాడు. 2 నెలలు గడువు లోపల నీవు నా శయన మందిరం చేరకపోయినట్లయితే ప్రొద్దుటి పూట భోజనంలో నిన్ను వండి వడ్డిస్తారు నాకు అని సైనికులకు ఆజ్ఞ వేసేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అప్పుడు కోపం వస్తుంది హనుమంతుడికి. కానీ అక్కడ యుద్ధం వస్తుంది కదండి, అక్కడికి వెళ్తేను అసలు ఈయన కార్యం ఏమిటి? సీతను చూడాలి, సీతతో మాట్లాడాలి, రాముడిచ్చిన అంగుళీయకాన్ని ఇవ్వాలి, సీత దగ్గర నుంచి ఈ వార్త ఈయనకి చెప్పాలి. అందుకని అక్కడ చెట్టులో గుబురులో ఉన్నాడనమాట అండి. సరే, రావణుడు వెళ్ళిపోయాడు. ఇట్ల వంటి మాటలతో ఈ రాక్షసాంగనలో కూడా అందరూ బాధిస్తూ ఉన్నారు సీతను. సరే, ఇంకా చూచాడు. అలా అర్ధరాత్రి అయింది. కొంచెం అక్కడ కొంచెం ట్రాఫిక్ తగ్గిందండి. ఎప్పుడైతే కొంచెం ఎక్కడో కూర్చొని జోగుతూ ఉన్నారు, ఎవరో ఒకరిద్దరు తిరుగుతూ ఉన్నారు. ఈయన మెల్లగా కొమ్మ పట్టుకుని కిందకి దిగాడు. దిగి, ఎవరమ్మా నీవెవరవు తల్లి, నీవెవరు? రామచంద్రుని భార్యనేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది, నేను ఇదివరలో మిమ్మల్ని చూసి ఉండలేదని చెప్పి ఎవరు అని ప్రశ్నించాడు. ప్రశ్నించిన వెంటనే సీతమ్మ వారు చెప్తుంది, పృథివ్యాం రాజసింహానాం ముఖ్యశ్చ విదితాత్మనః. అంటే నీవెవరవమ్మా అంటే, నేను ఫలానా స్వామిగారి భార్యనండి అని చెప్పకూడదు. ఈ స్వామిగారిని తనకు ప్రసాదించిన మామగారు ఎవరున్నారో ఫలానా వారి కోడలనండి అని చెప్పాలి. మామగారి తనకు భర్త భర్త దేవుడు, ఈ దేవుణ్ణి ప్రసాదించిన మామగారు వారి పేరు ముందు చెప్పాలి. అదే చెబుతుంది. దశరథస్యాహం, జనకుడు కూతురుని నేను, అదే మామగారి పేరు చెప్పింది. సుషా దశరథస్యాహం, కోడల్ని. దశరథుడు వైదేహస్య మహాత్మున, జనక మహారాజు కూతురుని. మామగారి పేరు చెప్పింది. తనకి శరీరాన్ని ప్రసాదించిన తండ్రి గారి పేరు చెప్పింది. సీతాచ నామనాంనాహం, నా పేరు సీత. భార్య రామస్య ధీమతః, ధీమంతుడైనటువంటి రామచంద్రుని భార్యను. ఇది సాంప్రదాయం. అమ్మా ఎవరు తల్లి మీరు అంటే, నేను ఫలానా వారి కోడలనండి, ఫలానా వారి మా
ఆడపడుచునండి అంటే అక్కడ పుట్టిల్లు వచ్చింది, ఫలానా వారి కోడలు తన పేరు వచ్చింది, నా భర్త పేరు ఇది, నేను ఫలానా వారి భార్యనండి అని చెప్పడం సంప్రదాయం. ఇక్కడెక్కడైతే ఉమ్మడి సంసారాలు ఎక్కడున్నాయి, ఎక్కడికి పోయి పెళ్ళైన 2వ రోజే వేరే కాపురం నువ్వు ఎవరమంటే ఫలానా శ్రీనివాస్ భార్యనండి అంటారు. శ్రీనివాస్ భార్యనన్నా పర్లేదు, ఇప్పుడు సుమతి శ్రీనివాస్ని సుమతి మొగుడు అంటున్నారు శ్రీనివాసుని. మన అందులో అలా ఎవరు ఏమిటి అంటే నేను సుషా దశరథశాపం దశరథుని కోడలని సీత ధీమంతుడైన రామచంద్రుని భార్యను అని చెప్పింది. ఇద్దరికి నమ్మకం కుదిరిన తర్వాత ఒక్కసారి అమ్మవారికి రాముడిచ్చిన అంగుళీకం ఇచ్చాడు. ఇదిగో తల్లి ఇది నీకిమని ఆ రాముడిడిన అంగుళీయకము రాముని సురుచిర నామాంకితమై వరలి వెలుగు ఉంగరమిదిగో కొను నాపై రాముడు నమ్మకముంచి ప్రేమ మీర పంపించిన మూత్రిక, ప్రేమ మీర పంపించిన మూత్రిక నను రాముని దూతగా నమ్ముటకై ఆనవాలుగా పంపెను నీకిది. రాముడు ఆనవాలుగా నన్ను దూతగా నమ్మడం కొరకు రాముడు ఉంగరాన్ని ఇచ్చి పంపించాడు తల్లి, ఇదో అని ఇచ్చాడు. ఎప్పుడైతే ఆ ఉంగరాన్ని చూసిందో తనకు ఆనవాలి కదండి, రాముడు ఉంగరం భర్త ఉంగరం చూచి రామునితో పక్కనే ఉన్నట్టుగా అనుభూతి చెంది చాలా సంతోషం కలిగింది. హనుమంతుని దీవించిన తర్వాత హనుమ సెలవు తీసుకున్నాడు. మీ విజ్ఞానాన్ని ఇచ్చింది, తన శిరోమణిని హనుమంతుడికి ఇచ్చి ఈ మాట చెప్పింది, 2 నెలలే గడువు, రాముడు వచ్చి తొందరగా తీసుకెళ్ళకపోతే నన్ను పొద్దుటిపూట భోజనంలో వండుకు తింటాట రావణాసురుడు అని చెప్పాడు. సరే అనుమతి తీసుకున్నాడు, ఆ చూడమని తీసుకున్నాడు, దగ్గర పెట్టుకున్నాడు. 1 రోజు ఉండమని కోరింది హనుమంతుని. 1 రోజుండుమా ఓ హనుమంత తీరును నాలో పేరిన చింత, 1 రోజైనను ఊరట కలుగును. అది ఎంత గొప్ప విషయం అంటేనండి, రాముడికి లక్ష్మణుడు ఉన్నాడు, ఎవరికో అందరూ ఎవరో ఒకరు ఉంటూ ఉన్నారు. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయాం, మీరు స్నేహితులు ఉన్నారు, ఒకరికొకరు ఇద్దరం. అక్కడ తన వారు ఎవరున్నారండి? లంకలో సీతమ్మ ఒక్కతే, స్వజనులు ఎవరూ లేరు, మాట్లాడుకోవడానికి అంతా రాక్షసులే, స్వజనులు ఎవరూ లేరు కదా తస్మదీయుడు. అటువంటిది హనుమంతుడు ఒక్కసారి వచ్చి పలకరించి రాముడు పంపించాడు, ఇదిగో ఉంగరం ఇచ్చేటప్పటికి ఒక్కసారి చాలా ఆనందం నిండిపోయి, మనం చుట్టాన్ని చూడండి, ఈ వేళ ఉండి వెళ్ళండి, ఈ వేళ ఉండి వెళ్ళండి, నీకు వెళ్ళండి, ఎలుగులు వెళ్ళండి అంటాం కదా, అలా 1 రోజైనను ఓట కూర్పుము తీరును నాలో పేరుని చింత, 1 రోజు అనమని చెప్పి అడిగింది. లేదు తల్లి, రాముడు అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడు, నేను వెళ్ళాలి అని ఒక్కసారి అమ్మ సీతమ్మ దగ్గర సెలవు తీసుకుని బయటకు వచ్చేసాడు. వచ్చి ఆలోచించాడు, ఇలా వెళ్ళిపోతే మనకి రాజవీధులు ఎన్నున్నాయి, సైన్యం ఎంతుంది, గజబలం ఎంతుంది, అశ్వబలం ఎంతుంది, ఇవన్నీ ఒకసారి చూసుకోవాలి, రాముడికి చెప్పడానికి ఒకసారి చూసి ఈ వార్త అంతా అప్పుడు ఆయనకు చెప్పడానికి ఉంటుంది అని చెప్పి ఉద్దేశంతో ఎలా జరుగుతుంది ఇది, రావణుడి దగ్గరికి వెళ్ళాలి అంటే ఏదో గొడవ సృష్టించాలి, గొడవ సృష్టించే కదండి పోలీసులు వస్తారు, అప్పుడు తీసుకెళ్తారు. అలా ఏదో గొడవ సృష్టించాడు, ఆ వనాన్ని పీకేడుతో దూశాడు, కోశాడు, నాశనం చేసేసాడు. ఊరుకుంటారండి వాళ్ళు, వచ్చారు ఒకరినొక 14,000 మందిని అక్కడే చంపేశాడు హనుమంతుడు. అప్పుడు ఇంద్రజిత్ వచ్చాడు. ఇంద్రజిత్ వచ్చి బ్రహ్మాస్త్రం వేసి బంధించి తీసుకువెళ్ళాడు. ఆ బ్రహ్మాస్త్రం హనుమంతుని బంధించదండి, బ్రహ్మవరం. ఆయన రాజ్యసభకు వెళ్ళాలి, రావణుని చూడాలి, హితబోధ చేయాలి, 4 వచనాలు చెప్పాలి అతనికి చెప్పేసేసి తను కట్టుబడినట్టు నటించి సభకు వెళ్ళాడు. సభకు వెళ్ళిన తర్వాత చూచాడు రావణుణ్ణి. హనుమంతుడు నోటితో చెప్పించారండి వాల్మీకి. అహో వీర్యం అహో ధైర్యం అహో సత్వ మహాచ్యుతి అహో రాక్షసరాజస్య సర్వలక్షణయుక్తత. ఏమి పరాక్రమము, ఏది తేజస్సు, ఏమి అందము, ఏమి వీర్యము, అంటే వీర్యం అంటే బలం అనమాట. ఏమి వీర్యం, అహో వీర్యం అహో ధైర్యము, ఏమి ధైర్యం, అహో రాక్షసరాజస్య సర్వలక్షణయుక్తత, అన్ని లక్షణాలు ఉన్నాయి, ముల్లోకాలు పరిపాలించగల సమర్థుడు ఇతడు అనుకున్నాడు హనుమంతుడు.
అయితే లాస్ట్ ఇది ఒక్కటే తన దగ్గర దోషం ఏమిటి? యధర్మూన బలవాన్ స్వాదయం రాక్షసేశ్వర. అధర్మం అనేది లేకుంటే ఈ 3 లోకాలను పరిపాలించగల సమర్థుడు. ఏమిటి అధర్మము? తనది కాని వస్తువుని తనదిగా చేసుకుని అనుభవించాలని. తనది కాదు కదండి, సీతమ్మవారిని తీసుకొచ్చి లంకలో పెట్టేశాడు. తనది కాని దానిని పరులది అనుభవించాలి అనుకున్నప్పుడు తన విషయంలో కూడా అలా ఆలోచించుకుని చూస్తే అలా జరగదు. అలా ఇతను అధర్మి. అందుకని చెప్తూ ఉన్నాడు, రావణ వెళ్ళు, రామును శరణను, పాదములను ఆశ్రయించు, నిన్ను రక్షిస్తాడు, చంపకుండా విడిచిపెడతాడు అని హితవచనాలు చెప్పాడు. వింటాడటండి రావణుడు? చంపేయమన్నాడు. దూతో నవతారమర్హతి. విభీషణుడు ఉన్నాడు అక్కడ, దూతను చంపకూడదు అంటే సరే, కోతులకు ఆ లాంగూలము వాలము తోక ప్రాణము, తోకకు నిప్పంటించండి అని చెప్పాడు. గుడ్డలు చుట్టారు, నూనె తెచ్చారు, వాళ్ళకి రాజు తరుచుకుంటే డబ్బలకు కొరవే ఉందండి, తోకకు నిప్పంటించారు. అంటిస్తే ఏం జరిగింది? ఈయన ఒక రాజకోట నుంచి ఇంకో బిల్డింగ్, ఇంకో బిల్డింగ్ నుంచి ఇంకో ప్రసాదం, ఇంకో ప్రసాదం నుంచి ఇంకో ప్రసాదం పెడుతున్నాడు. వెళ్ళి ఒక నిమిషం నుంచుంటున్నాడు, ఒక సెకను, అది భగభగ మండిపోతుంది. మొత్తం లంకంతా కూడా సర్వనాశనం అయిపోయింది. అయితే ఈయనకి తోక కాలేదు. ఎందుకు కాలేదు అంటే ఈ వార్త ఎవరో రాక్షసులు చెప్పారు సీతమ్మకి. ఇందాక నీతో మాట్లాడాడే ఆ కోతి ఎవరో వచ్చారే, ఆ కోతిని పట్టుకున్నారు మా రాజుగారు, బ్రహ్మాస్త్రం సంధించారు, ఇంద్రజిత్తు మహారాజు వచ్చి సభకి తీసుకెళ్లారు, కోతికి అంటెట్టేశారు, కోతి పని అయిపోయింది, దహనం చేసేస్తున్నారు అని చెప్తే సీత ఏం చేసిందండి? నేనే పతివ్రతనైతే హనుమంతుడికి అంటించిన నిప్పు చాలా చల్లగా ఉండేలాగా, ఓ హుతాశన అగ్నిదేవ చల్లగా ఉండేలా చూడు, శీతోభవ హనుమత, శీతోభవ హనుమత అని చెప్పి ప్రార్థించింది. అప్పటి పతివ్రతలో వాళ్ళు హరిహర బ్రహ్మల పురిటి బిడ్డల చేసి జోలపాడిన పురంత్రీలలామ. అనసూయ, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా వచ్చి అనసూయని భిక్ష పెట్టమన్నారు. దానికేం భాగ్యం? భిక్ష అమ్మా భిక్షాందేహి అంటే పెడతారు కదా. ఇక్కడ ఒక రూల్ ఏమిటి? నిర్వాణ భిక్ష అంటే శరీరం ఒంటి మీద నూలు పోగు లేకుండా భిక్షను అందివ్వమన్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అది ఎలా సాధ్యం? సరే భిక్ష పెడతాను రండి అని చెప్పింది. ఆమె తపశ్శక్తి చేత హరిహర బ్రహ్మల పురిటి బిడ్డల చేసి ఉయ్యాలలో వేసి జోలపాడి పాలిచ్చింది. చిన్నపిల్లలు నూలుపోగు లేకుండా కూడా తల్లి కాదు, చిన్నపిల్లలకి పాలిచ్చింది. అది బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే ఉయ్యాల్లో పరుండబెట్టింది చిన్నపిల్లలను చేసి సతీ అనసూయ. యమధర్మరాజు పాశమ్ము దృంచి అదలించి ప్రతిభిక్షగొన్న పావన చరిత్ర సతీ సావిత్రి. యముడు కూడా వెళ్ళిపోయిందండి. యముడితో యుద్ధం చేసింది, వాగ్యుద్ధం చేసింది, వరాలు పొందింది. సత్యవంతుడు భర్త ప్రాణాన్ని తిరిగి తీసుకొచ్చింది. యమధర్మరాజు పాశ్యమ్ము దృంచి అదలించి ప్రతిభిక్షగొన్న పావన చరిత్ర పతి నిమిత్తము సూర్య భగవానును దయంబు నరికట్టు పుణ్యముల పంట. తెల్లవారితే నీ భర్త చచ్చిపోతాడని శాపం. మౌండవ్య మహాముని, చాలా స్టోరీ ఉంది, తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందాం. అయితే తెల్లారితే భర్త చచ్చిపోతాడు, సూర్యోదయం జరగకుండుగాక అని చెప్పి శపించింది ఏమి ఆ ముని భార్య. సూర్యోదయం లేదండి, అలా చీకట్లే, ఇక తెల్లారటం లేదు, సృష్టి ఆగిపోయింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చి ఈమెను ప్రార్థించారు, అమ్మమ్మ నీ శాపాన్ని ఉపసంహరించు అని చెప్పి. సూర్యుడు వస్తే నా భర్త చచ్చిపోతాడు, మరి ఎలాగో లేదు, నీ భర్తకు మేము ప్రాణం వస్తాం, నీ భర్తకు వచ్చిన నష్టం ఏమి లేదంటే తన శాపాన్ని ఉపసంహరించుకుంటూ సూర్యుడు వచ్చాడు. సుమతి అన్నమాట. పతి నిమిత్తము సూర్య భగవాను దయంబు నరికట్టు పుణ్యముల పంట సతి సుమతి. దగదగద్గహన మధ్యమున పూలరాశి వెలుగొందిన పావన చరిత్ర. దగదగద్గహన మధ్యం అంటే అగ్నికొండంలో తన కేశములకు కూడా ఏ విధమైన భంగము వాటిల్లకుండా పూలరాశి అయి వెలుగుంది. మా అమ్మ సీతమ్మే అగ్ని పరీక్ష చేస్తారు కదండి, నాకు లంక నుంచి వచ్చేటప్పుడు
అగ్నిగుండంలోంచి కేశములకు కూడా ఏమీ రాకుండా పూల రాశిలో అగ్నిదేవుడు వచ్చి ఈమె పవిత్ర అని చెప్పి సాక్ష్యం చెప్పి రాముడికి అందజేస్తాడు అమ్మ సీతమ్మ. దగద్గహన మధ్యమున పూల రాశి అయి వెలుగొందిన పావన చరిత్ర అట్టి భారతాంబ ఆడుబిడ్డలు పుట్టినింటికి మెట్టినింటికి వన్నె తెచ్చిన శీలవతులు గలరు భారత భాగ్య కల్పలతలు. అట్టి పతివ్రతలకు అందరికీ ఒక్కసారి నమస్కారం తల్లు. ఎంత పేరు చేస్తున్నారు. వెళ్ళండి, అదే అయిపోయింది ఒక 10 నిమిషాలు. రైట్. అలా అటువంటి పతివ్రతలు. అందుకని సీతోభవ హనుమత అంటే హనుమంతుని తోకను చెలరేగే మంటలు చల్లగా వారిపోయాయటండి. పైకెంతగనో భగభగమడును లోన వెన్న పూసిన గతి నుండెను. అంత చల్లగా ఉందటండి హనుమకి. అంటే పతివ్రత యొక్క మాటకి అంత పవర్, శక్తి ఉన్నది. అది పృథ్వీం శీతలతాం మేరు మృత్కలతాం తృణం కుశలతాం అంబోద సలితాం స్థలం చలితాం. స్థలం చలమైపోతుందటండి, అది సముద్రం అయిపోతుందటండి. అది పతివ్రత శపించిందంటే అది ముందుకు వెళ్ళదు, అది జీవితం ఇంకా వాడి నాశనమే. అలా అటువంటి పతివ్రత అమ్మ సీతమ్మ సీతోభవ హనుమత అంటే హనుమంతుడికి చల్లగా ఉంది. సరే, మొత్తం మీద లంకాదహనం చేసేసారు. ఒక్కసారి మళ్ళీ అమ్మ ఏమైందో ఎలా ఉందో అశోకవనం వచ్చి, అమ్మ క్షేమంగా ఉన్నావు తల్లి, నేను శత్రు సైన్య బలం ఎంతో తెలుసుకోవడానికి పని చేశాను, మరి వెళ్ళొస్తానని చెప్పి ఒక్కసారి అమ్మ దగ్గర నివృత్త వనవాసించ త్వయా సార్థమరిద్దమం అభియుక్తమయోధ్యాయాం క్షిప్రం దక్షిష రాఘవం అని అమ్మవారికి చెప్పి ఒక్కసారి సెలవు తీసుకొని ఆ నూరాముడల ఘోర సాగరాన్ని ఒక్క ఉదుటున లంఘించి మళ్ళీ ఎక్కడైతే బయలుదేరాడో దక్షిణ సముద్ర తీరం అక్కడికి వచ్చేసాడు. అక్కడ తన మిత్రులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. చూచారు దూరం నుంచి. గాయంతి కేచిత్ ప్రణవంతి కేచిత్ నృత్యంతి కేచిత్ ప్రణవంతి కేచిత్. వాళ్ళు నృత్యం చేస్తున్నారట, ఆడుతున్నారట. స్తంభానరోహత్ నిపాత భూమౌ. స్తంభాలు ఎక్కుతున్నారు, భూమి మీద కుదుకుతున్నారు. స్తంభారోహత్ నిపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. అంటే కోతి చేష్టలన్నీ చేయాలి, ఎన్ని చేయాలో అన్ని చేశారని రాశారు వాల్మీకి. అంటే సంతోషం. హనుమంతుడు వచ్చేసాడు. వచ్చిన తర్వాత దృష్టా సీతను చూచానని మిత్రులతో చెప్పాడు. ఇంకెందుకు ఆలస్యం, రాముడు అక్కడ ఎదురు చూస్తున్నాడు. ఇదంతా మనం రాముడికి చెబుదామని చెప్పి వీళ్ళంతా కూడా ఒక్కసారి రెక్కలు కలిగిన పర్వతాల్లా ఈ సముద్ర తీరం నుంచి కిష్కిందకు మళ్ళీ ఎగిరి వెళ్ళి రాముడు వారికి పాదాలకి నమస్కరించి శీలవతియే సీత సుఖముగానున్నది అని చెప్పి వార్తరించారు. రాముడు ఒక్కసారి హనుమంతుణ్ణి ఆలింగనం చేసుకుని ఆత్మ సమసఖ, చాలా సంతోషం కలిగించావు హనుమంత, సంతోషమైన దుష్కరమైన కార్యం అంటే కష్టసాధ్యమైన పనిని చేశావు. మధురాలాప కిమాహ మమ భామిని. సాధారణ అంటే మామూలుగా సీత నోటి నుండి వచ్చిన మాటలు మధురములు. ఆ సీత ఏమి పలికిందో ఆ నీ నోటి సీత పలికిన మాటలు నువ్వు చెప్తుంటే ఇంకా మధురంగా ఉన్నాయి. ఏమంది సీతమ్మ చెప్పు అంటే వివరాలన్నీ చెప్పాడు. ఇలా వెళ్ళాను, ఇలా వచ్చాను, అమ్మగారిని చూచాను, సీతమ్మ తల్లిని చూచాను, ఇగో చూడమని ఇదిగో అని చెప్పి అన్ని ఇచ్చి సుఖంగా ఉంది అని చెప్పారు. ఒక్కసారి అందరూ సంతోషంతో జయధ్వానాలు చేశారు. ఎప్పుడైతే ఇక జాడ తెలిసినదో అక్కడి వరకు సుందరకాండ అన్నమాట. ఇక సుగ్రీవుడు సైన్యం అంతా ఏర్పాటు చేసుకున్నారు. ఒక ముహూర్తం చూశారు, బయలుదేరారు సముద్ర తీరం దగ్గరికి. అక్కడ వారధిని నిర్మించారు. అంటే సముద్రుడు ఎగిసిపడుతూ ఉన్నాడు అనుకోండి. సౌమిత్రేత్పధ్వనుర్ధనుర్ధనురితి లక్ష్మణ ధనుస్సులాతే సముద్రుడి సంగతి చూస్తానన్నాడు. అప్పుడు సముద్రుడు ప్రత్యక్షమై, అయ్యా దారివ్వడం కుదరదు, ఇది విరుద్ధం కదా, నేనెలా దారివ్వగలను, మీరు బ్రిడ్జ్ ఏర్పాటు చేసుకోండి. ఇంజనీర్స్ ఉన్నారు, నలుడు, నీలుడు, అంగదుడు, వీళ్ళంతా ఇంజనీర్లు. ఆ నీలుడు విశ్వబ్రహ్మ మయసరది నిర్మించిన కొడుకండి నీలుడు, ఇంజనీర్. అతను నిర్మిస్తాడు, నేను దాన్ని పోకుండా ఏర్పాటు చేస్తాను, రామసేతు ఇప్పటికే అని చెప్పి దారి ఇచ్చారు. సరే, అంతా బ్రిడ్జి ఏర్పాటు చేశారు, వెళ్ళారు.
రావణుడితో జయించారు. యుద్ధం జరిగింది 3 రోజులు. అందరూ చనిపోయారు. రావణుని కూడా చంపేశాడు. విజయలక్ష్మిని సీతను తీసుకొని పుష్పక విమానం అక్కడ ఉంటే విభీషణుని రాజుని చేశాడు అక్కడ. ఆ పుష్పక విమానం మీద ఒక్కసారి ఎక్కి ఇక్కడ అయోధ్య వచ్చేస్తూ ఉన్నారు. ముందుగా కౌరు పంపించారు. భరతుడు ఏం చేస్తున్నాడు అక్కడ? భరతుడు కోసం కైకేయి రాజ్యం అడిగింది. భరతుడు ఏం చేశాడండి? నేను రాజ్యం చెయ్యను, రాముడు వనవాసధారి ఇలా ఉన్నాడో నేను అలాగే ఉంటాను అని కౌపీలం ధరించాడు, శిఖ ధరించాడు. రాముని పాదుకులు తీసుకెళ్లి సింహాసనం మీద పెట్టాడు. దాని ప్రతినిధిగా రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. వాల్మీకి చెప్తారు, పంక దిగ్ధస్థు భరత జటిలస్వాం ప్రతీక్షతే. పంకము అంటే బురద అంటిన శరీరంతో ఉన్నటువంటి భరతుడు జటిలస్వాం జడలు కట్టిన శిరోజములతో అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన సమయం ఇచ్చాడు, ఫలానా తేదీ, ఫలానా రోజు, ఫలానా సప్తమి, మీరు రాకపోయినట్లయితే నేను ఇక్కడ ప్రాయోపవేశం చేస్తాను, చనిపోతానన్నాడు. అందుకని తొందరగా హనుమంతుని చేత గౌరవించారు. అన్నగారు వచ్చేస్తున్నారు, లంకను విజయం చేసి అని. తర్వాత పుష్పక విమానం మీద అయోధ్య వచ్చారు. వశిష్ఠులు, వీళ్ళందరూ, విశ్వామిత్రులు, సప్పన్న దేశ రాకుమారులు అందరూ ఉండగా కూడా ఘనంగా మళ్ళీ అయోధ్యలో పట్టాభిషిక్తుడయ్యి ప్రజానురంజకంగా 11,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు రాముడు. మంగళం మహత్తో. ఇది సుందరకాండ అనమాట. దీనిని ఏ మనుషులు పఠించేదరో, శ్రవణంబొనరించెదరో, ఇలా వారికి శాకిని ఢాకిని యక్ష వినాయక భూత పేత పిశాచముల ఆదిగలిగిన దుర్భర దుష్ట మహాగ్రహములు తొలగును, శుభంబులు కొల్లలు గలవించును, హనుమన్న కృపను సత్యం సత్యం పునఃసత్యం అన్నారు. ఏమిటండి మనకి వచసా కీర్తనం, తస్య శ్రోత్రేణ శ్రవణం, శ్రోత్రముల ద్వారా, శ్రోత్రియములంటే ఇంద్రియములు, వినికిడి ఇంద్రియములు, శ్రవణం తస్య శ్రోత్రేణ శ్రవణం వినాలి, వచసా కీర్తనం కీర్తించాలి. సంగీతంతోనే నీదపమనంత సంగీతం మనకు అవసరం లేదు. రామ రామ అనుకుని కీర్తించాలి. ఇది కీర్తనే కదండి. రామ రామాన్ని కీర్తించాలి. మనసా మననం ఇది మహాసాధనం ఉచ్యతే అని. రామ అనేది మంత్రమే అనమాట. నేను మననాత్ త్రాయతే ఇది మంత్ర. మననం చేసినంత మాత్రం చేత మనల్ని మహాభయమును నుండి రక్షిస్తుంది మంత్రము. ఏమిటి మంత్రం? రా అగ్ని బీజాక్షరం. రామ అని ఎందుకు పేరు పెట్టారంటే పైన బ్రహ్మము, ఆ పరబ్రహ్మమే, బాకింద రావద్దు. రా బ్రహ్మము, పరబ్రహ్మం అంటే పరబ్రహ్మొక్కటే, పరబ్రహ్మమొక్కటే. బ్రహ్మం అంటే ఆ పైన పరబ్రహ్మం బ్రహ్మ, ఆ బాకింద రావద్దు. రా మా బ్రహ్మ మావద్దు. రామ, ఆ రామ ఇక్కడ రామాని నామకరణం చేశారు. రా అగ్ని బీజాక్షరం. ఆ రామ 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 రాయటొచ్చు వాల్మీకి తరింపలేదా? అందుకని సుందరకాండ చదవటం, రామాన్ని ఎత్తుకోవటం, సహస్రనామతత్తుల్యం రామనామోరానని రమే మనోరమే రామేతి. ఏదో ఒకటి హనుమాన్ చాలీసా, ఆదిత్య హృదయం, ఏదో ఒకటి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఈశ్వర, మా పాపముల నుండి మమ్ములను వేరు చేసి మాకు ఎల్లప్పుడూ ఆనందమును ప్రసాదించి అనంతరమున మమ్ములను మీలో చేర్చుకొనుము దేవా. హరి ఓం. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రహ్మనశ్యంతు నిర్భయ. అపుత్ర పుత్ర నశ్యంతు, పుత్రి నశ్యంతు పౌత్రిణః, అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం. మన శాస్త్రం చూసారా? అపుత్ర, పుత్రులు లేని వారికి పుత్రులు కలగాలి. పుత్రి నశ్యంతు, పుత్రికలు కలగాలి. పౌత్రిణః, మనుమనవలు కలగాలి. అంత చక్కగా ఉండాలి. కాలే వర్షంతు, సమయానుకూలంగా వర్షాలు పడాలి. కాలే వర్షంతు పర్జన్య, మేఘాలు వర్షించాలి. దేశం సుభిక్షంగా ఉండాలని, అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకునేది మన హిందూ మతం ఒకటే. నేనే బాగుండాలనుకుని కోరుకునేవి వేరే ఉన్నాయి మన వెళ్ళదు. అది అందరూ బాగుండాలని మన మంగళవచనాల్లో, స్వస్తివాచకాల్లో చెప్పింది అది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం
హర హర మహాదేవ శంభో నమః పార్వతీపతయే నమః. ఓం వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో మాతృదేవో భవ పితృదేవో భవ. ఓం నమః శివాయ. ఆయా వచ్చారండి. మజ్జకరాజ్జ వీడ్జ వసుధాజ్జాలంచమడ్గాఖరి జడ్జట్కిట్కిదరాజ్జరేత్పన ఘనకజ్జోత వీడ్యద్భ్రమ వీడ్యాలుడ్భ్రమలుట్ ప్రయిట్ర్య పదార్జడద్గ్రహ పాదోటేర్పట్టట ప్రటట్రస ప్రఖ్యాస సఖ్యోదయ టటకిట టట్టకిట్ట టకిట టట్టకిట్ట టకిట టట్టకిట్టటోన్ముఖటం కృతి స్ఫుటోత్కట పటహాది నిస్వన వియత్తల దిక్తటితాటితార్భటోద్ధట పటుతాండవాటన దకారనుత బసవేశ పాహిమాం. ఇవి పలకడానికే కష్టంగా ఉంటాయి. 10 ఏళ్ళప్పుడే దగ్గర కూర్చోబెట్టి నేర్పుతూ ఉండేవారు. అయితే మా తల్లిగారు నాకు సపోర్టు. అదే వాటి పిల్లాడండి ఏడుస్తున్నాడు, ఏదో బయటికి వెళ్ళి ఆడుకుందాం కుర్రాళ్ళతో అని 10 ఏళ్ళ వయసు. అప్పుడు నేర్చుకుంటే బాగుండేది. ఏదో అప్పుడు కొద్దిగా నేర్చుకోక అలా సరే ఏదో చదువుకున్నాం, ఉద్యోగాలు మొదలెట్టాం. ఉద్యోగాలు కూడా 33 ఏళ్ళు సర్వీస్ అయిపోయింది, మీకు 60 దాటిపోయింది, ఇంకా పని చేయలేరని తోసేసారు వాళ్ళే. మరి దండేసి పంపించేస్తారు కదండి, 60 కన్నా ఎక్కువ ఉంచుకోరు కదా. 19లోనే రిటైర్ అయిపోయాను. రిటైర్ అయిపోయి ఏం చేయాలి? ఇక మళ్ళీ ఎక్కడో ఉద్యోగం చేస్తే 10,000, 15,000, 20,000 తెచ్చుకోవచ్చు, బిజినెస్ పెట్టుకున్నా సరిపోద్ది. పెట్టమనుకోండి. నా దృష్టి వేరు, దృష్టి పదం. తాత తండ్రుల నుంచి వస్తున్నటువంటి అనుసృత ధర్మంగా పరంపరానుగతంగా వస్తున్న సాహితీ సంపద ఏదైతే ఉన్నదో దాన్ని కొంచెం చూద్దామనే సంకల్పంతో రిటైర్ అయిన తర్వాత, అంటే ముందు నుంచి కొద్దిగా నేర్చుకున్నాం, కానీ ఇందాక చెప్పినట్టు ఆ సంగీతం అది ఇప్పుడు కొద్దిగా మొదలుపెట్టాను. సరే, మొదలుపెట్టిన తర్వాత నేర్చుకున్నది ఏదో కొంచెం ఏదో ఇలా నలుగురి కన్నా చెప్తే ఇది అలవాటు అవుతుంది అంటే నాకు సంతృప్తిగా ఉంటుంది. నిన్న అక్కడ నల్లం టవర్స్లో వారికి ఇచ్చారు రమ్మని. మొన్న ఏమో అక్కడ గిరిగారు ఎవరండి, శివరాత్రికి గిరిగారు ఉన్నారు శివాలయం దగ్గర రాజతాపురం గేట్ అవుతారు, అక్కడ 3 రోజులు చెప్పించారు. అలా ఏదో ఇలా తెలుసున్న పండిట్లో రమ్మంటే ఒకసారి రేపు శనివారం నాడు కూడా ఒక ప్రోగ్రాం ఉంది వేరే చోట. ఆదివారం ఈ 2 రోజులు ఉంది. శనివారం ఆదివారం ఫుళ్ళు, ఈవేళ ఈ వారం ఉండి గురువారం, రేపు శుక్రవారం ఒక రోజు ఖాళీ అనమాట. అంటే ఎవరు ఇలా అంటే తెలిసిన వాళ్ళు, మీరు తెలుసు రేపు ఎప్పుడో శివరాత్రి వచ్చింది, ఇక అడ్రస్ తెలుసు కదా, లేకపోతే రండి అని చెప్తారు, వచ్చేస్తారు. రూపాయి మీరు గమనించారు కదా ఇందాక, ఎవరు రూపాయి నేను తీసుకోను, నా నియమం అది. అంటే ఏదో ఇంక వేరే C క్లాస్ సెంటర్, A క్లాస్ సెంటర్లో కొంచెం పద్యాలు అవి సంగీతం అంటుంటాడు. ఇంకా తండ్రి గారి పద్యం ఇది. పంతులు గారు రాలేదుగా ఇంకా. కాలకంఠ కఠోర కంఠమూల విషగ్నికీలలు చెలరేగి వ్రాలెననగ దుర్భర పాదోది గర్భ నిర్భెజ్జమై బడబగ్ని పొంగుచు వచ్చెననగ చట చటారావ సంచలిత సర్వ దిగంత భాగై దావగ్ని రేగననగ ప్రళయ భయంకర ప్రబల సంజనితులౌ కోటి భాస్కరుల్ భూమిపై బడిరనంగ జగతి రగిలి పగిలి భగులు భగ మంటలు మింటనంట పొగలు మిగొలరేగ సర్వగీర్వాణ హుంకార దళితుడై వీరభద్రుడు ఆవిర్భవించే. ఇంకా ఉంటుందనుకోండి రాగం. అంటే వీరభద్రావతరణం, అది పార్వతీ కళ్యాణంలో సన్నివేశం. ఆ రాగం తీసి ముందు సన్నివేశం వివరించేటప్పుడు కిందకి ఎవరో ఏదో 50 రూపాయలు పట్టుకుని వచ్చారు. అలాగే ఎవరో అంటే 10 మంది ఉంటుంటారు కదండి ఉత్సవాల్లో, ఎవడో 50 అంటున్నాడు, లేకపోతే 20 అంటున్నాడు. 20 చేయదని కదండి, అది నా నియమం. అయ్యా మన్నించాలి, కమిటీ వారు ఎవరో దీన్ని తీసుకోండి, నేను డబ్బులు తీసుకోనండి, నా నియమం ఇది. మా తల్లిదండ్రులే ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు. గోల్డ్ అంటే ధన సంపత్తిని, ఇంటిని, స్థలాలు అన్నీ ఇచ్చారు. ఇంకెందుకు, నాకు పెన్షనే వస్తుందండి, ఆ పెన్షనే మిగిలిపోతుంది. ఉద్యోగం చేసాం కదా 33 సంవత్సరాలు, ఏదో చిన్న స్థాయిలో జాయిన్ అయినా 32 సంవత్సరాలు ఉద్యోగం చేసేటప్పటికి ఏదో 3 ప్రమోషన్లు తీసుకున్నాను. ఒక అధికారిక స్థాయిలోనే అంటే SHO స్టేషన్ హౌస్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాం. చాలు, ఇంకెందుకండి. అంటే ఓపిక ఉంది, భగవంతుడు ఓపిక ఇచ్చాడు. నో బీపీ నో షుగర్. 102 సంవత్సరాల ప్రతిగారు మా తండ్రి గారు బీపీ ఒక పావలా ట్యాబ్లెట్ వేసుకోలేదండి. అంత ఏరియా ఉంటే పెద్ద ఇల్లు, పాత ఇల్లు, అక్కడ పూల మొక్కలన్నీ కోసుకునేవారు, యోగం అది చేసేవారు. 102 సంవత్సరాల వరకు కూడా తిరుగుతూనే ఉన్నారు మా తండ్రి గారు.
ఆయన నేర్పిన బాట అనమాట. అందుకని భగవంతుడు ఆరోగ్యం ఇచ్చాడు. ఇప్పటి వరకు పిల్లల కోసం, వాళ్ళ చదువుల కోసం, భార్య కోసం, లేదా తల్లిదండ్రుల కోసం, వీళ్ళందరి కోసం, ఉద్యోగం కోసం కష్టపడ్డాం. ఇప్పుడు ఉద్యోగం లేదు, ఎవరు అడిగేవారు లేరు, అంటే మనకి ఈ బాధలు లేవు, పబ్లిక్ ట్రాన్సాక్షన్ లేదు. ఇప్పుడు ఏం చేయాలి? మన కోసం మనం ఏమి సంపాదించుకున్నాము? ఒక్క మార్క్ అయినా ఉన్నదా? ఆనుషంగిక సుకృతం, ప్రాసంగిక సుకృతం, యాదృచ్ఛిక సుకృతం అని 3 మనకి. యాదృచ్ఛిక సుకృతం అంటే ఏమిటి? సుకృతం అంటే పుణ్యం అండి. సాయంకాలం 6 అయింది, పాలు తీయాలి. ఆయన ఏం చేశాడు? ఆవుని పట్టుకొని పాలు తీయడానికి అది ఒక్కసారి పరుగు పెట్టింది విదిలించుకొని. అరే పరుగు పెడితే ఎక్కడికో పోతుంది, ఆ పక్కన గుడి ఉంది, గుడిలో పరిగెట్టింది. గుడి ఆవరణ పెద్దగా ఉంటుంది కదండి. కూడా పడ్డాడు, ఊరుకుంటాడు. అయినా తిరిగాడు, చుట్టూ తిరిగాడు. తిరిగిన తర్వాత పట్టుకున్నాడు, ఆ మెడతాడు ఏదో దొరికింది, పట్టుకున్నాడు. ఒక్క విసురు విసిరింది. ఆ విసురుకి పశుబలం కదండి, కింద పడ్డాడు ఈయన. సరే ఎలాగో పట్టుకున్నాడు, తీసుకెళ్ళాడు. ఈయన ఉద్దేశం ఏమిటి? లేట్ అయిపోతుంది, యజమానికి పాలు పోయాలి, అందుకని చూసుకున్నాడు. అంతేగాని ఇతనికి ఇతరత్ర ఉద్దేశాలు లేవు. కానీ భగవంతుడు ఏం చేస్తాడటండి? ఇదిగో నా భక్తుడు వచ్చాడు, గుడి చుట్టూ 3 సార్లు తిరిగాడు, ప్రదక్షిణ చేశాడు. అదిగో సాగిల పడ్డాడు, ప్రదక్షిణ నమస్కారం చేశాడు. గుడి చుట్టూ తిరిగాడు 1 మార్కు, అగో సాగిల పడ్డాడు 1 మార్కు. అలా మార్కులు వేసుకుంటాడండి. మనకు తెలియదు, అది ఇతనికి తెలియదు ఆవు యజమాని. కానీ భగవంతుడు ఇదిగో నా భక్తుడని 1 మార్కు వేసుకుంటాడండి. ఇది యాదృచ్ఛికంగా జరిగింది. ఇది అంటే తెలిసి చేసినా తెలియక చేసినా, చిన్న 2 సంవత్సరాల పిల్ల కదా, ఈమెకి తెలియదు అది నిప్పు కాలుతుందనే జ్ఞానం ఉండదు అనుకుంటుందా అండి? నిప్పు దాని స్వభావం, అది కాలుతుంది నిప్పును పట్టుకుంటే. తెలిసి చేసినా తెలియక చేసినా కర్మ ఫలితం అనుభవించాల్సిందే. అలా మనకి తెలియపోయినా యాదృచ్ఛికంగా జరిగినా కూడా మంచి జరిగింది. అక్కడ గుడి చుట్టూ తిరిగాడు ఇతను, సాగిలు పడ్డాడు, 2 మార్కులు పడ్డాయి. ఇది యాదృచ్ఛిక సుకృతం. ఆనుషంగిక సుకృతం అంటే ఏమిటి? బండి ఎక్కామండి, కూర్చున్నాం, మంది పైబెడుతూ అది పొడుసుగా ఉంది, మనకు నిద్ర రాలేదు, ఎందుకు కూర్చుని ఉన్నాం. ఇక్కడ పెళ్లి బృందం ఏదో కింద కూర్చున్నారు, పడుకున్నారు చక్కగా, ఏసీలో కదండి, కట్టెలు అన్నీ. సరే ఎవడో చూస్తూ ఉన్నాడు, ఇతను కూడా పడుకుంటే వీళ్ళు పెళ్లి బృందం నగా నట్టరా గట్టిగా ఉన్నాయి, ఈ సూట్ కేసు ఎత్తేద్దామని చెప్పి ఉద్దేశంతో వీడు పడుకోలేదు. ఇతను పడుకోని కారణం చేత వాళ్ళ సూట్ కేసులు సురక్షితంగా ఉన్నాయి. ఒక పార్టీ ఇటున్నారు, ఒక పార్టీ అటున్నారు, ఒక పార్టీ ఇటు పడుకున్నాడు అనమాట అండి. ఈ వీళ్ళకి ఎవరికి సంబంధం లేదు. అందరూ పడుకుని ఉంటే ఒక పార్టీయే దొంగ ఎత్తేద్దామని. కానీ ఇతను పడుకోని కారణం చేత అతనికి దొంగతనం చేయడానికి కుదరలేదు. ఇది ఆనుషంగిక సుకృతం. అయితే దేవుడు గమనిస్తున్నాడండి, ఇతని చేత అతని సూట్ కేసు రక్షింపబడింది, అతని ఆస్తి రక్షింపబడింది, కనుక ఇతనికి 1 మార్కు వేసుకుంటాడండి భగవంతుడు. అలాగే ప్రాసంగిక సుకృతం, ప్రసంగవశం చేత. ఏంటి ప్రసంగవశం? ఇప్పుడు ఇంతసేపు మాట్లాడాం, ఒక్కసారి రామ అన్నాం, ఎక్కడో 10 మంది విన్నారనుకోండి, వారి చెవులకు వెళ్ళింది కదా రామ అని, వింటే చాలా అనుకుంటున్నాం కదా, మనం చెప్పుకున్నది కదా, తస్య శ్రోత్రేణ శ్రవణం అని. ఆ వినడం చేత, ఈ మనం అనడం చేత, అగో నా భక్తుడు రామ అన్నాడు, నా కీర్తన చేశాడు. భగవంతుడే చెప్పాడు, మద్భక్త ఎత్ర గాయత్రి తత్ర తిష్ఠామి నారద. నా భక్తులు ఎక్కడైతే ఉంటారో, ఎక్కడైతే గాయత్రి మంత్ర జపం అంటే ఎక్కడైతే హరినామస్మరణ జరుగుతుందో, ఎక్కడైతే భగవంతుని గుణకీర్తనలు చేస్తూ ఉంటారో, నా యొక్క కథలనే వింటారో, అక్కడ తిష్ట వేసి కూర్చుంటానయ్యా నారద అని చెప్పాడు భగవంతుడు. అలాగా మనం ఒకసారి రామ అంటున్నాం కదండి, ఆ భగవంతుడు ఇక్కడ ఉన్నాడు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి. హనుమంతుడు అక్కడే ఉంటాడు. ఆ ఉండిన కారణం చేత ఆ భగవంతుడు మనకి మన అకౌంట్లో 1 మార్కు వేస్తాడు. ఎలాగో కష్టపడి 4 మార్కులు మనం సంపాదిస్తే, ఆ భగవంతుడు ఎవడో పక్కన 0 వేసాడు అనుకోండి, 40 మార్కులు, 35 కదా పాస్ మార్కులు, 40 అయితే పాస్ అయిపోయినాడు. ఈ 4 మార్కులు కూడా తెచ్చుకోకపోతే వాళ్ళు ఏం పాస్ చేస్తారు మనల్ని చెప్పండి. అది 4 మార్కులు తెచ్చుకునే ప్రయత్నంలో ఎక్కడో బయట సంపాదించుకుంటూ 10,000 25,000 చేసుకోవచ్చు ఉద్యోగం, లేదా ఏదో చేయొచ్చు. దీనికి తీసుకున్న అంటే ఊరూరా తిరుగుతా ఏదో 100 రూపాయలు నష్టం అండి, చేదా కాదు, వద్దు, ఒక నియమం పెట్టుకున్నాను, భగవంతుడు ఇచ్చిన వారికి చాలు, గ్రాసవాసాలకు లోటు లేదు, తండ్రులు ఇచ్చారు. సరదా 1 గంట రామ అన్నాం, నేను రామ అన్నానని నాకు ఆనందం, ఏదో మీరు విన్నారని ఆనందం, అలా వచ్చాను. పొద్దున మీ దగ్గర ఉన్నారు. అది అలా ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు నా ఫోన్ నెంబర్ మీరు నోట్ చేసుకోండి.
అనేవారు, ఆ పుస్తకం తీసి చదివేవాడు. అలా అలా మీ బిడ్డల్ని మీరు చదవమన్నారు, చదువుని ఆజ్ఞాపించారు, చదువుతున్నారు. అలా మీరు ఇప్పుడు